అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక కాల్చివేయడం, అలాగే ఆర్కే గారి ఫొటోస్ కూడా చింపివేయడం, ఇలాంటి సంఘటనల ద్వారా ఇప్పుడు ఆర్కే రోజా గారికి విచారణకి రావాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అయితే ఆవిడ వర్షన్లో ఆవిడ ఏమంటున్నారంటే, అవును మా గురించి తప్పుగా ప్రచురించారు కాబట్టి మేము ఆ పని చేశాము, ప్రశ్నిస్తే మీరు ఇలా ఎలా చేస్తారు, ప్రతీకార చర్యలు ఎందుకు చేపడుతున్నారు ఆడవాళ్ళ మీద అని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడ మాటలను ఎలా తీసుకోవాలి అండ్ విచారణ గురించి కూడా చెప్పండి. అంటే ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అది ఆవిడ ఎప్పుడు చెప్పాలన్నమాట? 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, వీళ్ళంతా మంత్రివర్గంలో ఉన్నప్పుడు చెప్తే బాగుండేది. వినటానికి కూడా ఆ రోజున జరిగిన సంఘటనలు నిజంగా ప్రశ్నిస్తేనే మీరు చేసిన వికృత చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేది. ఈ రోజున ఎవరు చెయ్యవలసిన పని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తూ వెళ్తున్నారు. కాబట్టి నువ్వు నిజంగా ప్రశ్నించావా అనేది ఆవిడ చెప్పాలి. ఈ రోజున ఎవరు ప్రశ్నించారు, ఎవరు బూతులు తిట్టారు, ప్రశ్నించడానికి ఈ విధంగా బూతులు తిట్టడానికి నోరు పారేసుకొని ఏ విధంగా ఈ రోజా మాట్లాడిద్దో అందరికీ తెలుసు. మరి పేపరు అసలు ఫస్ట్ న్యూస్ పేపర్ అనగానే వాళ్ళ సాక్షి ఒక్కటే ఒక పరమ పవిత్రమైన పత్రిక అనమాట. ఇంకా అంతకు మించింది ఇంకోటి లేదు. దాంట్లో రాసేవన్నీ నిజాలు, మిగతా పత్రికలో అన్ని అబద్ధాలు అనే అపోహలో వాళ్ళు పాపం ఉండిపోయి ఇంకా మిగతా పత్రికలు అన్నీ కూడా అబద్ధాలే రాస్తే నిజాలు రాయమని చెప్పి ఆవిడ అనుకుంటుంది. అంటే మీ గురించి రాస్తే అది అబద్ధమేనా, నిజం కాదా? అంటే మీరు చాలా మంచివాళ్ళు, చాలా సౌమ్యులు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా బుద్ధిమంతులు, డబ్బులు మాత్రం అంతంత మాత్రమే అని చెప్పాడు కదా. వీళ్ళందరినీ కూడా ఫస్ట్ బాగా ఏదంటే ఈ బీఫామ్స్ ఇచ్చేసి కూర్చోబెట్టేసి వీళ్ళందరినీ కూడా ప్రజలకు పరిచయం చేస్తూ, అప్పటి వరకు వాళ్ళ గురించి తెలీదు, అసలు ప్రజలు నిజంగానే వాళ్ళని చూసి నిజంగా సౌమ్యులు బుద్ధిమంతులు అనుకుంటారని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు. అప్పటి వరకు 2019-24 మధ్య ఏం చేశారో అందరికీ తెలుసు. 24 ఎలక్షన్లో వీళ్ళందరినీ ఎలా పరిచయం చేశాడో అందరం చూసాం. మరి అలాంటి మీరు బుద్ధిమంతులుగా, గుణవంతులుగా, లేకపోతే సౌమ్యులుగా, పాపం ఏమీ మాట్లాడటం కూడా చేతగాని వాళ్ళు, లేకపోతే నోట్లో వేలు పెట్టినా కూడా కొరగటం చేతగాని వాళ్ళు, అసలు నోట్లో నాలుకే లేని వాళ్ళు రోజా లాంటి వాళ్ళు ఎవరైనా నమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ కాదు, అసలు ప్రపంచంలో ఉన్న తెలుగు వారు ఎవరైనా సరే నమ్ముతారా? రోజా ఏంటి, ఆవిడ నోరేంటి, ఆవిడ మాట్లాడే విధానం ఏంటి, ఎలా పడితే అలాగా నారా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఎవరిని తిట్టకుండా ఉంది ఆవిడ. పబ్లిక్గా ఏదైతే ఒక సభ పెట్టి, సభలో ఒక పెద్ద ఆయన వచ్చి చెప్తాడు రోజాకి, చంద్రబాబుని తిట్టాలంటే జగన్ గారు తిట్టమంటున్నారని, అందరికి వినిపించిద్ది. మరి అది ఇంత దారుణం అనమాట. వీళ్ళు పబ్లిక్గా బూతులు తిట్టు పదవులు పట్టనే ప్రోగ్రాం జగన్మోహన్ రెడ్డి కండక్ట్ చేశాడు. ఎవరు బాగా బూతులు తిడితే వాళ్ళకి మంచి మంచి పదవులు ఇస్తానని. అలా ఈవిడ ఫస్ట్ ప్రైజ్ సంపాదించి మంత్రి వర్గంలో మంత్రి పోస్టు ఏదైతే ఈ పర్యాటక శాఖ మంత్రిగా మంత్రి పదవి కొట్టేసింది. జోగి రమేష్ కూడా అంతేగా, అప్పుడు మనసు దోచేశాడు, ఇప్పుడేమో మనసు గెలిచేశాడు అనమాట. ఎందుకు గెలిచాడు అంటే, ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి ఏ విధంగా 400 కార్లతో దొమ్మికెళ్ళి ఆయనకు కూడా మంత్రి పదవి ఇచ్చేశారు. ఇట్లా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మనసు గెలవనన్నా గెలవాలి, లేకపోతే ఆయన మనసన్నా దోచేయాలి. ఎలా? బూతులు తిట్టి, ఎదుటి వాళ్ళ మీద దాడులు చేసి, వాళ్ళ మీద ఎంత భయంకరంగా విరుచుకు పడతారో రోజాని చూస్తే తెలుస్తుంది. ఆడంగి వెదవల్లారా అంటూ తిట్టడం కానీ, ఇంకా రకరకాల బూతులు. ఇంకా ఆవిడ ఏం చేయగలరు? నన్ను ఒక మహిళగా ఒక మీడియా ముందుండి ఏం చేస్తావు నన్ను అని, ఏదో చేస్తావని అడిగింది కూడా పబ్లిక్గా. ఏ మహిళ అయినా అసలు అలా అడిగిద్ది. అందుకని రోజాని అసలు నువ్వు మహిళవి కాదు తల్లి, మీకు దండం పెడతాను, నిన్ను మహిళగా మేము పరిగణించలేకపోతున్నామని ఎన్నో సందర్భాల్లో చెప్పింది. అందరం కూడా చెప్పిన మాటలు ఇవి. అమ్మ తల్లి, నువ్వు అసలు మహిళగా పనికిరావు అని. ఈ రోజున నువ్వేం ప్రశ్నిస్తావు, ఏం మాట్లాడతావు? నోరు తెరిస్తే కంపే కదా రోజా. అది నోరా మురుగుంటా అన్నట్లుగా నీచమైన భాషతో అలా మాట్లాడుతుంటే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? ఈ రోజున నువ్వు ప్రశ్నిస్తే నిన్ను అరెస్ట్ చేస్తున్నారా, లేకపోతే ఎదుటి వాళ్ళు పరువు తీసేటట్లు నువ్వు మాట్లాడుతుంటే నిన్ను అరెస్ట్ చేస్తున్నారా? ఎదుటి వాళ్ళ ఏదైతే వాళ్ళ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతుంటే నిన్ను అరెస్ట్ చేస్తున్నారా? ఎదుటి వాళ్ళని ఎంత నీచంగా దిగజార్చి నువ్వు మాట్లాడుతున్నావు? అసలు ఎవరినైనా సరే, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు ఏంటంటే ఒక మంచి చెడు లేకపోతే పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వాలనేది మర్చిపోయిన రోజా అసెంబ్లీ సాక్షిగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది. వాళ్ళ పర్సనల్ విషయాల్లోకి ఈవిడ తీసుకొచ్చింది అసెంబ్లీలో. అసెంబ్లీ గేటు కూడా తాకలేవని చెప్పేసి మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడింది. మరి అసెంబ్లీ గేటు కూడా తాకుండా ఈ రోజున ఎవరు ఎక్కడున్నారో కూడా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ప్రశ్నించారా, ప్రశ్నిస్తేనే అరెస్ట్ చేస్తున్నారా అనేది ప్రజలే తేల్చి చెప్పారు. మీరేంటి,
మీరు గతంలో చేసింది ఏంటి, ఈ రోజున ప్రజలు మీకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అంటే 11 ఇచ్చి పక్కన పడేశారు. మీలాంటి వాళ్ళు అసలు రోజా అంది జగన్ కంటే ముందు గన్ను కంటే ముందు జగన్ వస్తాడు అని. గన్ ఎక్కడ, జగన్ ఎక్కడ? జగన్ కంటే గన్ను కంటే ముందు జగన్ రావటం కాదు, గన్నే ముందు వెళ్ళేసి మనకొచ్చే ఎవరైతే ఈ కంపెనీలు ఉంటాయో వాళ్ళందరికి గుని పెట్టేసి నువ్వు ఇక్కడ కంపెనీ పెట్టాలంటే నాకేమి ఇస్తావని చెప్పి అడిగే పరిస్థితి. బెదిరించారు, పక్కా బెదిరించారు. లాయర్లను బెదిరించారు, పోలీసులను బెదిరించారు, ఇండస్ట్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీలు పెట్టడానికి వచ్చే వాళ్ళని బెదిరించారు. వాళ్ళ వ్యాపారాలు, మీరు ఇక్కడ వ్యాపారం చెయ్యాలంటే నాకు మీరు ఒకప్పుడు రాజులు కట్టించుకునేవాళ్ళు, అలాగా మీరు కూడా నాకు ఆ డబ్బు కడితేనే ఇక్కడ మీకు ఇక్కడ అనుమతి ఉండిద్ది అని చెప్పేసి. ఈ రోజున అసలు మామూలుగా ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఏంటి, ఒక కంపెనీ నెలకొల్పాలంటే మన యువతకి ఉద్యోగాలు ఎన్ని ఇస్తాము అని చెప్పేసి వాళ్ళతో మనం MOU కుదుర్చుకొని, ఇదిగో మీకు ఇంత భూమి ఇస్తున్నాం ఇక్కడ లీజ్కి, దాంట్లో మీరు మీ బిల్డింగ్లు కట్టుకోవటం కానీ, దాంట్లో ఏ విధంగా మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు మీ కంపెనీని, తర్వాత యూత్కి ఏ విధంగా మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారనేది మనం మాట్లాడుకుంటాం. కానీ జగన్ అట్లా కాదు, నువ్వు ఉద్యోగం ఇయ్యి, మా యూత్ చక్కగా ఫిష్ మార్కెట్లు పెట్టుకుంటున్నారు, మటన్ మార్ట్లు పెట్టించాను, ఇవన్నీ పెట్టించాను, కానీ మీరు మాత్రం నాకు డబ్బులు ఎంత వాటా ఇస్తారు అనేది. ఇంకా ఇలా రోజా గురించి కానీ వీళ్ళ బ్యాచ్ గురించి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఇప్పుడు ఆ నోటీసులు ఇవ్వటం జరిగింది. వీళ్ళంతా ఏం చెప్తారు, ఇలాగా ప్రశ్నిస్తున్నామని అంటారు, దాన్ని ప్రశ్నించడం అంటారా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పే ధైర్యం ఉంది ఆవిడకి? ఎలాగా ఎన్ని రకాలుగా ఎన్ని రోజుల నుంచి ఎంత దిగజార్చి ఎదుటి వాళ్ళని మాట్లాడుతూ అవహేళన చేస్తూ ఎకిలి నవ్వులు నవ్వుతూ ఏది పడితే అది నోటికి ఆవిడకి ఒక అదుపు ఏం లేదు, ఎలా అంటే అలా మాట్లాడేసింది మీడియా ముందు. ఈ మధ్య కొంచెం సైలెంట్ అయినట్టున్నారు కదా మేడం. అదే మరి ఆవిడకి భయమే వస్తుందంట పాపం, ఎక్కడ పాపం అరెస్ట్ చేస్తారని చెప్పి భయం వేసి. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఎన్ని కోట్ల రూపాయలు దోచేసావు నువ్వు చెప్పు? నాణ్యమైన కిట్లు ఇవ్వకపోగా, ఏదైతే సంబంధించిన స్పోర్ట్స్ సంబంధించిన కిట్స్ ఇవ్వకపోగా, బ్యాట్ ఇలా కొట్టగానే ఇరిగిపోయింది, బ్యాట్కి బాల్ వచ్చి తగలకుండానే బాల్ కూడా పగిలిపోతుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే వీళ్ళు నకిలీ దాంట్లో క్యాండిడేట్స్ని ఎంటర్ చేసి వాళ్ళే దాంట్లో గేమ్స్ ఆడే స్పోర్ట్స్ ఎవరైతే ఉంటారో ఎంటర్ అయ్యే వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా క్రియేట్ చేస్తూ ఫేక్ ఐడెంటిటీ పెట్టేసి, ఫేక్ ఆధార్ కార్డులు, ఫేక్ వాళ్ళ నేమ్స్ పెట్టేసి వీళ్ళందరి కోసం మేము బహుమతులు ఇస్తున్నాము, ఫస్ట్ ప్రైజ్ 8,000, సెకండ్ ప్రైజ్ 8,000 అని చెప్పేసి డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో తెలియదు. ఎవరు సమాధానం చెప్తారు? ఈ రోజున ఇదొక్కటే కాదు, చాలా కేసులు ఉన్నాయి. వీళ్ళు ఆడిందే ఆటగా పాడిందే పాటగా ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది విరుచుకుపడ్డ టైంలో అందరం చూసాం. ఈ రోజున ఏం తెలియదు, మేము ప్రశ్నించామంటే ఎలా కుదురుతుంది? మీరు మాట్లాడకుండా మీరు మంచి వాళ్ళైతే నిజమే కాబోలు, ఏదైనా సరే ఆ పత్రికలు ఏదైనా రాయకూడదు ఏమైనా రాశారో వీళ్ళ మీద ఆలోచించడానికైనా ఉండిద్ది. అది కాదే మీ చరిత్ర, అది కాదు కదా. ఈవిడ నోటి దురుస్తానం అందరికీ తెలుసు, ఎంత మాట అంటే అంత మాట. ఒకసారి రోజా గారి వీడియోలు అన్నీ వేసుకొని చూస్తే నారా లోకేష్ గారిని ఎలా మాట్లాడింది ఆవిడ, మా అమ్మ కొట్టింది, మా నాన్న కొట్టాడని. ఆవిడే మళ్ళీ మరుసటి రోజు గ్లిజరిన్ ఏడుపులు ఏడ్చింది వచ్చేసి మీడియా ముందుకి. సాక్షి టీవీలో ఈశ్వర్తో మరి ఒక ప్రోగ్రామ్ ఏదైతే దేనికి సంబంధించి మాట్లాడుతూ, మా కూతురు గురించి మాట్లాడుతున్నారు, నా కొడుకు గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, మా పిల్లలు ఇండియా రావాలన్నా భయపడుతున్నారు అని చెప్పేసి గ్లిజరిన్ ఏడుపులు ఏడ్చింది. గ్లిజరిన్ ఏడుపులు అని ఎందుకు అనాల్సి వస్తుందంటే గతంలో ఆవిడ మాట్లాడిన భాష. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది మహిళా నేతలు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ని ఎవరైనా సరే రాజకీయాల్లో ట్రోల్ చేస్తున్నారు, ఎవరైనా ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళ గురించి అవహేళన చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరి రోజాకే ఎందుకు ఈ ఘనత తగ్గుతుంది అంటే ఆవిడ క్యారెక్టర్ ఏంటి, ఆవిడ నోటి దురుసేంటి, ఆవిడ ఎదుటి వాళ్ళని ఎంత ఇదిగా మాట్లాడిద్ది అనేదే ఆ క్యారెక్టరే ఆవిడ నిర్ణయించేస్తుంది నువ్వేంటి అనేది. కాబట్టి ఎవ్వరికీ లేని ప్రత్యేకత నీకెందుకుంది అంటే మీ నోటి దురుసుతనమే మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఒక ఆడుదాం ఆంధ్రే కాదు, మీరు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి ఏం పనులు చేశారో అందరికీ తెలుసు. మీ పర్యటనలే సరిపోయినాయి తప్పించి పర్యాటక శాఖ గురించి మీరు పట్టించుకున్న పాపాన బాలేదు. ఎన్ని రకాలుగా వీళ్ళ గురించి చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, ప్రజల్ని ఎన్ని విధాలుగా ఇబ్బందికి గురి చేయాలో అన్ని విధాలుగా చేస్తూ ఈ రోజున మేము ప్రశ్నిస్తున్నాం, అందుకే మా మీద ఈ విధంగా కేసులు పెడుతున్నారు అంట మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.